పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సివిల్ ఆసుపత్రిలో అహ్మదాబాద్లో క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. గుర్తించినటువంటి మృతదేహాల్ని కుటుంబ సభ్యులకి వెంటనే అప్పగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మిగతా మృతదేహాలకి DNA పరీక్షలు అనేవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మృత్యుంజయుడు ఎవరైతే ఉన్నారో 242 మందిలో ఒక వ్యక్తి ప్రాణాలను దక్కించుకున్నాడు. రమేష్ విశ్వాస్ అతన్ని పరామర్శించారు ప్రధానమంత్రి మోదీ. దానికి సంబంధించినటువంటి విజువల్ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ మృత్యుంజయుడి వీడియో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినటువంటి ఆ రమేష్ విశ్వాస్కు సంబంధించినటువంటి వీడియో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అతను నేరుగా అలాగే నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కినటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ క్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షతగాత్రులను పరామర్శిస్తున్నటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. హాస్పిటల్కి సంబంధించిన దృశ్యాలు, ఆయన హాస్పిటల్లో ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. DNA పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మృతులు ఎవరన్నది గుర్తిస్తే గనక కుటుంబ సభ్యులకు వెంటనే అప్పగించండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అహ్మదాబాద్ నుంచి సివిల్ ఆసుపత్రి నుంచి లైవ్లో మా ప్రతినిధి హర్షిని సిద్ధంగా ఉన్నారు. ఎస్ హర్షిని, అక్కడ ఏంటి పరిస్థితి? అక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి, చాలా బాధ కనిపిస్తుంది, ఆవేదన కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళ్ళలో కూడా ఆ కళ్ళు చెమర్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అక్కడ సిచ్యువేషన్? మల్లి గారు, ఇక్కడ నీటు మనకి అయితే అయోమయమైన పరిస్థితి. అసలు ఎవరిని పోల్చుకునే పరిస్థితి, అసలు ఉన్నారో లేరో, మా వాళ్ళు అసలు ఆ టైంలో అక్కడ ఉన్నారో లేదో, వాళ్ళ ఫోన్లు రింగ్ అవ్వట్లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని ఏడుస్తున్న విజువల్స్ మనం చూపించగలిగాం జనాలకి. సో నిన్న నైట్ వరకు అది పరిస్థితి. నిన్న నైట్ కూడా మనం ఎలా చేయకపోతే మనం పర్మిషన్ చెప్పి అప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టూడెంట్స్ అయితే 5 మంది చనిపోయారు. స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 50 మంది, అలాగే ప్రయాణికులు, ఇవంతా కలిపి అఫీషియల్ గా బయటకు ఒక్కొక్కటి అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. సో ఫార్ మనకైతే 269-65 మంది కన్ఫర్మ్ చనిపోయారు అని. మిగతా ఇంకా రావాల్సింది. సివియర్ బర్న్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళని చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది హెల్త్. సో మేబీ వాళ్ళ ఆరోగ్యం లేదా వాళ్ళ పరిస్థితి కుదుటపడ్డాక అనౌన్స్ చేస్తారేమో. మరి ఇంకా ఇక్కడ బంధువుల పరిస్థితులు అసలు ఎలా ఉంది అంటే అయోమయ స్థితిలో బ్రిటిష్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది బయట వెయిట్ చేస్తున్న గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ కాదా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న ఆనవాళ్ళు జరిగితే DNA టెస్ట్ చేయించుకొని వాళ్ళకి లాస్ట్ రైట్స్ ఏదైతే ఉన్నాయో చేయించుకోగలము అని చెప్పి వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. ఇలాంటి పరిస్థితి అసలు ఎప్పటికీ రాకూడదు. చాలా విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాము. రమేష్ విశ్వాస్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అతను ఒక్కడే బతికి ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితుంది. అతనితో కాన్వర్సేషన్ జరుగుతోంది. అతను మాట్లాడగలిగే పరిస్థితే కనిపిస్తుంది. విజువల్స్ లో మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఏం మాట్లాడారు, అతను ఏం చెప్పాడు, ఈ డీటెయిల్స్ ఏమైనా వస్తున్నాయా? మీరు అదే ఆసుపత్రి దగ్గర, ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నారు కదా, ఏమైనా సమాచారం వస్తుందా? రామ్మోహన్ నాయుడు గారితో అలాగే ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడటం జరిగింది. వాళ్ళు తప్ప ఎవరు కమ్యూనికేట్ చేయడానికి అలౌ చేయట్లేదు. నైట్ మనం కూడా వెక్కించాము. ఆ డోర్ బయటే ఉంటే విజువల్స్ మీరు చూడొచ్చు, లోపలికి వెళ్ళి మాట్లాడించడానికి. బట్ వాళ్ళు అలౌ చేయలేదు. ఆ లోపల నుంచి వచ్చిన ఒక నర్సును మేము అడగడం జరిగింది, తన లోపలే ఉన్నారంటే ఆయన లోపలే ఉన్నారు. తో పాటు ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేనమ్మా, అంతమంది లోపలే ఉన్నారని చెప్తున్నారు అనమాట. సో ఆయనతో మాట్లాడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. కానీ రామ్మోహన్ నాయుడు గారి మోదీ గారి మాట్లాడగలిగారు. సో మీకు ఎవరికి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వట్లేదు. ఇంకా మన పోస్ట్ మార్టం వార్డు దగ్గరికి వెళ్ళగలిగాం అనమాట. జస్ట్ వీడియో దొరికింది నిన్న నైట్. ఇప్పటికి మనకి ఇంకా తరలిస్తూ ఉన్నారు. అక్కడక్కడ కూడా అప్పటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా పోస్ట్ మార్టం వార్డ్ లోనే ఉంది. నాకు తెలిసి అది ఇంకా చేపట్టలేదు. DNA టెస్ట్ దాకా ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు. ఇంకా సెగ్రిగేట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇంకా బాడీ పార్ట్స్ సేకరించే పనిలోనే ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడి నుంచి మొత్తం ఎవరైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సేకరించి పోస్ట్ మార్టం వార్డ్ లో ఉంచారు. ఇంకా నెక్స్ట్ ప్రక్రియ ఏదైనా DNA కానీ వాళ్ళ ఆనవాళ్ళు గుర్తించాలి, వస్తువుల ద్వారా గుర్తించడం కానీ
ఓకే హర్షిని, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. మృత్యుంజయుడు అన్నటువంటి రమేష్ విశ్వాస్ను కూడా పరామర్శిస్తున్నారు. అతను కొంచెం బాగానే మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది ప్రమాద సమయంలో, ఆ క్షణంలో కేవలం 10 సెకండ్లలో బలమైనటువంటి గోడతో ఢీ కొట్టినటువంటి పరిస్థితిలో ఆయన ఎగ్జిట్ ఏదైతే విండో ఉందో, ఎమర్జెన్సీ విండో, దాంట్లోంచి బయటికి వచ్చి తన ప్రాణాలు కాపాడుకున్నాడు రమేష్ విశ్వాస్. అతన్ని పరామర్శించి వివరాలు తీసుకుంటా ఉన్నారు. అంతకుముందు సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంఘటనా స్థలంలో అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో, ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా, భవనం అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా దెబ్బతింది, అక్కడ చెట్లు ఏ విధంగా కాలిపోయాయి, ఆ క్షణంలో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అధికారులు తీసుకున్నటువంటి సమాచారం, ఇవన్నీ కూడా పరిశీలించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రి దగ్గరకు వచ్చి క్షతగాత్రులను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన షాక్ గురయ్యారు. దేశం మొత్తం కూడా షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు. సహాయక చర్యలు ప్రారంభించిన సమయంలో కూడా ఆ మృతుల్ని గుర్తుపట్టడం అనేది కష్టతరమైనటువంటి పనిగా మారింది. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటల్లో మృతదేహాలన్నీ కూడా చల్లాచెదురుగా పడి ఉన్నాయి, కాలిపోయి ఉన్నాయి. గుర్తుపట్టని స్థితిలో ఆ మృతదేహాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. పోస్టుమార్టం జరుగుతుంది, డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. ఎందుకంటే గుర్తుపట్టినటువంటి ఆ మృతదేహానికి డిఎన్ఏ పరీక్ష చేస్తేనే ఈ మృతదేహం ఏ కుటుంబానికి చెందిందనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రక్రియ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గర పడిగాపులు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతోమంది కుటుంబ సభ్యులు అక్కడ ఆసుపత్రి దగ్గర వేచి చూస్తున్నారు. తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. బతికినటువంటి ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ను కూడా పరామర్శిస్తున్నటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది, కూలిపోతున్నప్పుడు ఆ విమానం ఒక్కసారిగా వైద్యులు ఉండే ఆ హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టినప్పుడు ఏం జరిగింది, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో దర్యాప్తు చేసే అధికారులు కూడా రమేష్ విశ్వాస్ని మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఏం జరిగింది, ఆ సమయంలో ఎలాంటి కుదుపుకు లోనైంది, దీనికి కారణం సాంకేతిక సమస్య, ఆ సమయంలో ఏమన్నా అలర్ట్ జారీ చేశారా, అక్కడ సిబ్బంది ఉంటారు విమానంలో, వాళ్ళు విమానం టేకాఫ్ అయిన తర్వాత ఎలాంటి అలర్ట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆయన ఇంకా యాక్టివ్గా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంతకుముందే మోదీ సంఘటన జరిగినటువంటి ఆ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఆ భవనం ఏ విధంగా దెబ్బతింది, ఆ భవనంలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. 60 నుంచి 70 మంది వైద్యులు ఆ బిల్డింగ్లో ఆ సమయంలో ఉన్నారు. సో వాళ్ళలో ఎంతమంది బతికారు, ఎంతమంది చనిపోయారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ సాయంత్రం వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో జరిగిన అతిపెద్ద విషాదం, అతిపెద్ద ఘటనగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎయిర్ ఇండియా ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతుంటే, ఇంతకుముందు సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద విషాదం జరగని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇది జరిగినటువంటి నేపథ్యంలో దీని వెనక కారణం ఏం కనిపిస్తుంది, సాంకేతిక సమస్య వస్తే ఆ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరు తప్పిదం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సరే ఉపేక్షించే పరిస్థితే లేదు, చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి అధికారులు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ స్థాయి నుంచి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దర్యాప్తు అయితే ప్రస్తుతం జరుగుతోంది. ఆ కుటుంబాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి కుటుంబాలు ఎవరైతే వాళ్ళు టికెట్ బుక్ చేసుకుని తమ కుటుంబ సభ్యులను కలవటానికి లండన్ వెళ్తున్నారు, కొంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారు, కొంతమంది అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి వెకేషన్ కోసం వచ్చి ఇక్కడ వెకేషన్ పూర్తి చేసుకుని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఒకరు భర్తను కలవటానికి వెళ్తున్నారు, ఒకరు తమ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ ఉన్న వాళ్ళని కలవటానికి వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కి సంబంధించిన విజయ్ రూపానీ గారు తన కుమార్తె లండన్లో ఉంది, ఆయన కూడా వెళ్తున్నారు, ఆయన కూడా ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా ప్రకటన కూడా జారీ అయింది. సో వారి మృతదేహం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రులు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నాయకులు కూడా స్పందించారు, ప్రముఖులందరూ స్పందించారు. హృదయం కలచివేసినటువంటి ఘటన జరిగింది. భారతీయులు 169 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద విషాదంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా ప్రమాదం బలంగా
ఆ గోడను తాకినప్పుడు, హాస్టల్ భవనాన్ని తాకినప్పుడు ఒక్కసారిగా మంటలు ఏ విధంగా ఎగసిపడ్డాయో నిన్న వీడియోలో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే అందులో 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండేసరికి విమానం మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. విమానం ఆ మంటల్లోనే 241 మంది ప్రయాణికులు ఆన్ ద స్పాట్ కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇంతటి పెను విషాదం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. ఈ విషాదాన్ని తలుచుకొని పలువురు కుటుంబ సభ్యులైతే కన్నీళ్లు పరిమితమవుతున్నారు. ఆకలి, దప్పిక, నిద్ర ఏమీ లేకుండా ఆసుపత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. కనీసం మృతదేహాన్ని అప్పగిస్తేనైనా మేము తీసుకెళ్తాం అనుకుంటే ఆ మృతదేహం కూడా దొరకనటువంటి పరిస్థితి. అంత దారుణమైనటువంటి విషాదం, పెను ప్రమాదం మిగిల్చిందని చెప్పాలి. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఇప్పటికే క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించారు. వైద్యులు ఎవరైతే ఆ హాస్టల్ భవనంలో ఉన్నారో, క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఎందుకంటే మృతులు ఎవరు కూడా గుర్తుపట్టని పరిస్థితి ఉంది. ఒకే ఒక మృత్యుంజయుడు ఉన్నాడు, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి, అతన్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగటానికి కారణాలేంటో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటన్నిటి మీద చాలా ఒక పటిష్టంగా, ఒక పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఉంటే గనక దానికి వెంటనే చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అసలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో ఇంకా ఏమైనా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే కమిటీ కూడా కొన్ని సూచనలు చేయబోతుంది. ప్రధానమంత్రి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రమాదంలో 241 మంది ఆన్ ది స్పాట్ చనిపోయారంటే ఎంత పెద్ద ప్రమాదం. మంటల్లో కాలిపోయి చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ కన్నీళ్ళని వర్ణించలేనటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా దీని మీద లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎప్పుడూ జరగనటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావటం అనేది దేశ ప్రజలకి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక్కొక్క కుటుంబ సభ్యుడి యొక్క సమాచారం తెలుసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లో జరిగినటువంటి అంతకుముందు ఘటనలు ఒకసారి చూస్తే కనుక అందరూ కూడా కళ్ళు చెమరుస్తున్నాయి. ఎందుకంటే ఒకరు భర్తను కలవటానికి వెళ్తూ ఉన్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక నవ వధువు తన భర్తను కలవటానికి వెళ్తూ ఉంది. ఆల్రెడీ ఇక్కడ వెకేషన్ పూర్తి చేసుకుని ఎన్నో ఆశలతో తన కుటుంబాన్ని కలవటానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అతని భర్త లండన్లో స్థిరపడ్డారు, జాబ్ చేస్తూ ఉన్నారు. తన భార్యను కూడా లండన్కి తీసుకెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. సో టికెట్ వచ్చింది. ఆ వీసాకి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆమె తన భర్తను కలవటానికి వెళుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఎంత బాధ. భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుందాం అనుకుంటారు. కానీ ఇలా అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఒక డాక్టర్ గురించి, ఆ డాక్టర్ ఫ్యామిలీ గురించి ఈ వీడియోలో మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు, 3 చిన్నపిల్లలు, ముగ్గు పచ్చలారని చిన్నపిల్లలు 3 ఈ మంటల్లో కాలిపోయి చనిపోయారంటే ఎంత దారుణం. ఆ కుటుంబం ఎన్నో ఆశలతో లండన్కి వెళ్ళి అక్కడ స్థిరపడి వెకేషన్ కోసం ఇక్కడ వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి ఈ వెకేషన్ పూర్తిగా, ఈ సెలవుల్ని పూర్తిగా ఎంజాయ్ చేసి మళ్ళీ లండన్ బయలుదేరినటువంటి ఆ కుటుంబం, ఎన్నో ఆశలు భవిష్యత్తు మీద ఉన్నటువంటి కుటుంబం, 3 పిల్లల యొక్క భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుందాం అనుకున్న కుటుంబం, అప్పటి వరకు సరదాగా సెల్ఫీలతో ఎంజాయ్ చేసినటువంటి కుటుంబం, అప్పటి వరకు తమ కుటుంబ సభ్యులతో సెల్ఫీలతో విమానం ఎక్కే ముందు ఆ విమానం లోపల కూడా సెల్ఫీ ఫొటోస్, వీడియోస్తో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపించినటువంటి, సరదాగా కనిపించినటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా క్షణాల వ్యవధిలోనే టేకాఫ్ అయిన తర్వాత ఈ ప్రమాదం జరిగి వైద్యుల హాస్టల్ భవనాన్ని బలంగా ఢీకొట్టి 625 అడుగులకు చేరుకున్నటువంటి విమానం మళ్ళీ పైకి ఎగరకుండా ఉన్న పళాన కిందకి జారిపోతూ వైద్యుల హాస్టల్ భవనాన్ని ఢీకొట్టి, చెట్లను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయి ఈ పెను ప్రమాదంలో ఇలాంటి కుటుంబాలు ఎన్నో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు, ఎంతోమంది యువత ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పెను విషాదాన్ని మిగిల్చినటువంటి ఈ ప్రమాదం భారతదేశం మర్చిపోవాలంటే చాలా సమయం పడుతుంది. అంతటి విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దీని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు.
లోతుగా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఈ సాంకేతిక సమస్యకు కారణం ఏంటో కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది చాలా కీలకం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు. ఎందుకంటే పైలట్ కో-పైలట్ ఏం మాట్లాడుకున్నారు, ఒక్కసారిగా 625 అడుగుల పైనుంచి ఒక్కసారిగా జారిపోతున్నప్పుడు ప్రమాదాన్ని వాళ్ళు ముందుగానే గ్రహించి ఏటీసీకి సమాచారం అందిస్తారు. మేడే 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 అంటే సహాయం చేయండి అని అర్థం. ఇలాంటి విమాన ప్రమాదాలు జరగటంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు విమానాశ్రయాల్లో ఇది చాలా కీలకమైన పదం. ఏటీసీకి ఈ పదం వినిపించింది అంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం జరగబోతున్న అర్థం. ఏటీసీ వెంటనే రెస్పాండ్ అయ్యేలోపే, వెంటనే రియాక్ట్ అయ్యేలోపే చెట్లను కొట్టేసి అక్కడ హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టేసి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఇది ఎంతో దూరంలో లేదండి, కేవలం 30 సెకండ్ల లోపే టేకాఫ్ ఇట్లా అయిందో లేదో 1 గంట 38 నిమిషాలకు అట్లా ఒక 30 సెకండ్ల లోపే అత్యంత దగ్గరగా ఆ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి దగ్గరలోనే జనావాసాలు ఉన్న ప్రాంతంలో ఇది కూలిపోయింది, క్రాష్ అయిపోయింది. మంటలు విపరీతంగా ఎగసిపడి 1,20,000 లీటర్ల ఇంధనం ఒక్కసారిగా మండి విమానం మొత్తం కాలి అక్కడ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా 241 మంది క్షణాల వ్యవధిలో కాలి బూడిదైపోయారంటే ఎంతటి పెను విషాదం. చిన్న పిల్లలు ఉన్నారు, అప్పుడే పెళ్ళైనటువంటి నవవధువు ఉంది, ఉద్యోగస్తులు ఉన్నారు, యువత ఉన్నారు, విజయ్ రూపాన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అందరూ 241 మంది ఆన్ ది స్పాట్ క్షణాల వ్యవధిలో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఎంతటి పెను విషాదం. ఇది తలుచుకుంటేనే ప్రతి ఒక్క భారతీయుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు, 7 పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, 1 కెనడియన్ ఉన్నారు, 12 మంది స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆన్ ది స్పాట్ ఒక్కరంటే ఒక్కరే బతికి ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితుంది. సో ఆ ఒక్కడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సివిల్ ఆసుపత్రికి వెళ్ళారు, క్షతగాత్రులను పరామర్శించారు, అతన్ని కూడా పరామర్శించారు. ఆ సమయంలో పర్టికులర్గా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగింది, ఎలాంటి వార్నింగ్స్ వచ్చాయి, ఎవరు ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా తీసుకున్నారు. అతను గుర్తున్న మేరకు ప్రధానితో పంచుకుంటున్నటువంటి పరిస్థితుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రధానితో చెప్తున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆయన షాక్లో ఉండిపోయాడు. నిన్న మనం చూసాం ప్రమాదం జరిగినప్పుడు ఆయన సీట్ నెంబర్ 11A ఎయిర్ ఇండియా విమానంలో 11A సీటు బుక్ చేసుకున్నాడు, విండోకి దగ్గరగా ఉంది. ఒక్కసారిగా ప్రమాదం జరిగిన తర్వాత హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన తర్వాత ప్రమాదాన్ని సెకండ్ల వ్యవధిలో అలర్ట్ అయ్యాడు. అతను సెకండ్ల వ్యవధిలోనే గుర్తించాడు. ఎమర్జెన్సీ విండో నుంచి ఒక్కసారిగా కిందకి దూకాడు, చిన్న గాయాలతో అతను బయటపడ్డాడు. వెంటనే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వెంటనే అంబులెన్స్ ఎక్కాడు, ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. ఆ వ్యక్తినే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం పరామర్శించి ఆ సమయంలో ఏం జరిగిందో కూడా వివరాలు తెలుసుకుంటున్నటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం.